హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది, అది ఎలా వస్తుంది? On probing, we found he is a cocaine abuser. ఏంటంటే సడన్గా బ్లడ్ వెజల్స్ స్పాజంలోకి వెళ్ళిపోయి సడన్ కట్ ఆఫ్, సో దే విల్ హ్యావ్ మేజర్ హార్ట్ అటాక్స్. ఏ వార్నింగ్ లేకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు. మీకు హార్ట్ అటాక్ రావడం ఏంటండి? మీరు అంత జాగ్రత్తగా ఉంటారు. జెనెటిక్ హార్ట్ డిసీజెస్ అంటే వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ కంపేర్ చేస్తే ఏ ఫుడ్ తిన్న వాళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చేది? అంటే యూజువల్లీ చాలామందికి చెస్ట్లో పెయిన్ వచ్చినప్పుడు అసిడిటీ వల్ల అని చెప్పి చాలామంది లైట్ తీసుకోవడం అట్లా జరుగుతుంది. ఎవరికైతే హార్ట్లో హోల్ ఉంటుందో వాళ్ళు వెయిట్స్ లేపలేరు. జెనెటిక్ కూడా అయి ఉండొచ్చు అన్నమాట. జెనెటిక్ అట్లాంటి వాళ్ళకి ఓహో, సో సాడ్. వెల్కమ్ టు మన జూమ్ ఇన్ టీవీ. నేను మీ హోస్ట్ లహరి. సో ఈ రోజు ఎపిసోడ్ ఎంతో ముఖ్యమైనది, ఎందుకంటే ఇది మన హార్ట్కి సంబంధించింది కాబట్టి. మనం చాలా సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటాం, బట్ ఎప్పుడైనా మన హార్ట్ హెల్త్ గురించి మాట్లాడుకున్నామా? స్ట్రెస్, అన్హెల్దీ ఫుడ్, లేట్ నైట్ హ్యాబిట్స్, ఈ విషయాలు మనకు తెలుసు, బట్ వాటిని ఎప్పుడు సీరియస్గా మనం తీసుకోలేదు. అందుకే ఈ రోజు మనందరికీ కరెక్ట్ పాత్రలను నడిపించడానికి, హెల్త్కి రైట్ గైడెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు ఒక రెనౌడ్ కార్డియాలజిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ సేవింగ్ లైఫ్, డాక్టర్ ప్రగతి గుర్రం గారు. ప్రగతి గుర్రం గారు AIG హాస్పిటల్లో పనిచేస్తున్నారు. థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్కి లైఫ్ చేంజ్ చేశారు. అడ్వాన్స్ కార్డియాక్ ఇన్వెన్షన్స్, హార్ట్ ఫెయిలియర్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ కార్డియాలజీ వాళ్ళు ఎక్స్పర్ట్. కానీ ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ అవ్వడం అంటే జస్ట్ బుక్స్ మాత్రమే కాదు, హార్డ్ వర్క్, పేషెన్స్ అండ్ ప్యాషన్ ఉండాలి. సో ఈ రోజు మన గెస్ట్తో ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన కార్డియాలజీ గురించి, హార్ట్ హెల్త్ కోసం మనందరికీ ఇంపార్టెంట్ విషయాల గురించి అండ్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. బికాస్ దిస్ ఎపిసోడ్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ లెర్నింగ్, బట్ ఆల్సో అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అదే మన హార్ట్. సో ఈ వీడియో ఎవరి హెల్త్ అయితే మీకు ఎంతో ఇంపార్టెంటో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మరిన్ని హెల్త్ రిలేటెడ్, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్, డెవోషనల్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన జూమ్ ఇన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు మన జూమ్ ఇన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్ లైక్ హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుంది, అది ఎలా వస్తుంది మ్యామ్? హార్ట్ అటాక్ అనేది బేసికలీ టు సే కొరనరీస్ అంటాం కదా, అంటే గుండెకి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని, రక్తనాళాలని కొరనరీస్ అంటాం. సో అన్ని బాడీలో మొత్తం అన్ని పార్ట్స్కి బ్లడ్ సప్లై ఎట్లా ఇంపార్టెంట్, హార్ట్ మసిల్కి కూడా బ్లడ్ సప్లై అంతే ఇంపార్టెంట్. సో ఈ హార్ట్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ కొరనరీస్లో బ్లాకేజ్ ఉన్నప్పుడు, సడన్గా బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయినప్పుడు, అది ఎంతవరకు అయితే మసిల్ని సప్లై చేస్తుందో అంతవరకు మసిల్ డ్యామేజ్ అవుతుంది. ఈవెంచువల్లీ దట్ అమౌంట్ ఆఫ్ మసిల్ విల్ డై. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ హార్ట్ అటాక్. అంటే ఒక్కోసారి కంప్లీట్గా 100% టోటల్ కట్ ఆఫ్ అవుతుంది వెజల్. సో అప్పుడు ప్రెజెంటేషన్ కొంచెం డ్రాస్టిక్గా ఉంటుంది, డ్రాస్టిక్గా ఉంటుంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ మజిల్ డెడ్ అయిపోతే, అంటే ఇది హార్ట్ అటాక్ని సర్వైవ్ అయిన వాళ్ళు దే మే హ్యావ్ టు లివ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్, ఎందుకంటే ఆ అమౌంట్ ఆఫ్ మసిల్ డ్యామేజ్ ఉంది కాబట్టి. సో హార్ట్ ఫెయిల్యూర్కి రిలేటెడ్ సిమ్టమ్స్ వేరే ఉంటాయి, విచ్ వీ విల్ లెర్న్. బట్ దెన్ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయినప్పుడు మసిల్ డ్యామేజ్ అవుతుంది ఈవెంచువల్లీ. ఓకే, ఈ హార్ట్ అటాక్ యూజువల్లీ ఎలాంటి వాళ్ళకి వస్తుంది? లైక్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి? అంటే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్స్లో అంటే ఇట్ వాజ్ అ డిసీజ్ ఆఫ్ ఎల్డర్లీ, అంటే ఓన్లీ ముసలాళ్ళకి మాత్రమే గుండె జబ్బు వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు అట్లా లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అంటే ఏజ్తో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా, ప్రొఫెషన్తో సంబంధం లేకుండా వస్తుంది. మోస్ట్ కామన్ ఏంటి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఒబిసిటీ, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, స్నోరింగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, అండ్ బాగా స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూజర్స్, వీళ్ళల్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. అండ్ యాజ్ వెల్ నీడ్లెస్ టు మెన్షన్ ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ, ఆర్ సంబడి హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే, హార్ట్లో ఆ బ్లాకేజ్ పర్సంటేజ్ అనేది ఎలా తెలుసుకోవచ్చు మ్యామ్? పర్సంటేజ్ పర్సి, ఒకవేళ గుండె జబ్బు ఉన్న వాళ్ళు సిమ్టమాటిక్ ఉన్నారు అంటే ఇట్ మీన్స్ దట్ బ్లాకేజ్ సిగ్నిఫికెంట్ ఉన్నట్టు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఫ్లో లిమిటింగ్, అంటే 70%కి అబవ్ ఉంటేనే యూజువల్గా పేషెంట్కి సిమ్టమ్స్ కనిపిస్తాయి. లేదు మనకు డెఫినెట్గా క్వాంటిఫై చేయాలి, 70%, 80%, 90, 95, 100% క్వాంటిఫై చేయాలి అంటే మాత్రం మనము యాంజియోగ్రామ్ చేసుకోవాలి. కొరనరీ యాంజియోగ్రామ్ చేస్తేనే మనకి డెఫినెటివ్గా తెలుస్తుంది బ్లాక్ ఎంత ఉంది అని. సో హార్ట్ బ్లాక్ ఉన్న వాళ్ళు సపోజ్ ఒక పర్సన్కి 80% అలా ఉంది, సో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోవచ్చా మ్యామ్?
ఎస్, ఇఫ్ ట్రీటెడ్ ఎస్. Okay. ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత పేషెంట్ దానికి రిక్వైర్డ్ మెడికేషన్ రెగ్యులర్గా వాడి చెప్పిన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటే ఎస్, నియర్ నార్మల్ లైఫ్. జెనెటిక్ హార్ట్ డిసీజెస్ అంటే ఏంటి మ్యామ్? జెనెటిక్ హార్ట్ డిసీజెస్ ఇస్ అ బ్రాడ్ స్పెక్ట్రమ్. ఇట్స్ అ బ్రాడ్ టర్మ్. మనం దీనికి అని చెప్పలేము. అంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్ అటాక్స్ నుంచి వేరే అరిథ్మియాస్ వరకు, ఆర్ కొంతమందికి జెనెటిక్స్ వల్ల కూడా పుట్టుకతో వచ్చే జబ్బులు కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటాం. సో ఇట్స్ అ బ్రాడ్ స్పెక్ట్రమ్ టు డిస్కస్. స్టార్టింగ్ ఫ్రమ్ కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే హార్ట్ అటాక్ నుంచి పుట్టుకతో వచ్చే గుండె హార్ట్ డిఫెక్ట్స్ ఉంటాయి కదా కొన్ని, సైనోటిక్ హార్ట్ డిసీజెస్ అని హోల్స్ అంటాం మోస్ట్ కామన్గా. సో సెప్టల్ డిఫెక్ట్స్ కానీ, పీడిఎస్, కొన్ని డిసీజెస్ ఉంటాయి పుట్టుకతో వచ్చేవి, అవి కానీ. కొంతమందికి మసిల్ వీక్నెస్ ఉంటుంది. ఓకే. అంటే జెనెటికల్గా అక్వైర్డ్ మసిల్ వీక్నెస్. వీళ్ళకి కొరనరీస్ బాగానే ఉంటాయి, బ్లడ్ సప్లై బాగానే ఉంటుంది, బట్ మసిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వీక్. అండ్ ఎరిథ్మియాస్ అంటాం, అంటే అబ్నార్మల్ హార్ట్ బీట్ వేరియేషన్. నార్మల్గా 60 to 100 ఉండాల్సింది, సమ్ టైమ్స్ లెస్ దాన్ 60 ఆర్ గ్రేటర్ దాన్ 200, 300. బ్రాడర్ రేంజ్ ఆఫ్ హార్ట్ రేట్ ఇష్యూస్ ఇవన్నీ ఉండొచ్చు. సో మోస్ట్లీ బై బర్త్ తెలిసిపోతుంది హార్ట్? నాట్ ఎసెన్షియల్లీ. బై బర్త్ కనిపించేవి బై బర్త్ కనిపిస్తాయి. ఇట్లా కొరనరీ ఆర్టరీ డిసీజ్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, ఇవన్నీ ఓవర్ ఏ పీరియడ్ మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే ఓకే. తెలిసాక నార్మల్ రెగ్యులర్ లైఫ్ వల్ల అది జెనెటిక్ హార్ట్ డిసీజ్ అనేది న్యాచురల్గా క్యూర్ అయిపోతుందమ్మా? నో, జెనెటిక్ హార్ట్ డిసీజ్ న్యాచురల్లీ క్యూరబుల్ కాదు. ఇట్ క్యాన్ ఓన్లీ బి కెప్ట్ అండర్ కంట్రోల్. ఓకే ఓకే. ఇట్ కెన్ ఓన్లీ బి కెప్ట్ అండర్ కంట్రోల్. కొంతమంది చాలా అంటే సివియర్ ఫార్మ్స్లో వచ్చిన వాళ్ళని వీ మే నాట్ బి ఏబుల్ టు సాల్వేజ్ ఆల్సో. ఇట్ కెన్ బి కెప్ట్ అండర్ కంట్రోల్. అంటే కాంపౌండింగ్ టు ఇట్, ఆల్రెడీ ఒక జెనెటిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ రీత్యా, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, ఒబెసిటీ, ఈ అడిక్షన్స్, డయాబెటీస్, హైపర్టెన్షన్, ఈ అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కాంపౌండ్ అవుతే మాత్రం presentation will be more severe in sicker forms. Even nowadays స్మోకింగ్ కానీ, ఆల్కహాల్, మత్తు పదార్థాలు, అంటే వీటి వల్ల హార్ట్కి వచ్చే ఇష్యూస్ ఏంటి? స్మోకింగ్ is the worst thing that somebody can harbor, we know. అండ్ స్మోకింగ్తో బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అంటాము, వాటి రిలేటెడ్ డ్యామేజ్ పెరుగుతుంది. అంటే యు నేమ్ ఇట్, ఎవ్రీ టిష్యూ ఇన్ ద బాడీ విల్ బి ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. వింటూనే ఉన్నాము, స్ట్రోక్స్ నుంచి, బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి హార్ట్ అటాక్స్ కానీ, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం, అంటే కాళ్ళకి చేతులకు సప్లై చేసే ఆర్టరీస్లో కూడా బ్లడ్ బ్లాకేజెస్ రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, నీడ్లెస్ టు మెన్షన్, లంగ్ డిసీజ్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం, ఆర్ లంగ్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ పాసిబుల్ విత్ స్మోకింగ్. ఆల్కహాల్, నీడ్లెస్ టు మెన్షన్, అంటే మోతాదుకు మించి, రికమెండేషన్కి బియాండ్. ఐడియల్లీ నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ గుడ్, బట్ దెన్ ఇఫ్ సంబడి వాంట్స్ టు కన్స్యూమ్, లిమిటేషన్లోనే కన్స్యూమ్ చేయాలి. బియాండ్ దట్ లివర్ డిసీజెస్ కానీ, దానికి సంబంధించిన హార్ట్ ఫెయిల్యూర్, ఆర్ అగైన్ కొరనరీ ఆర్టరీ డిసీజ్. అంటే ఏంటి అంటే, వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్, అన్ని జబ్బుల్లో గుండె జబ్బులు అంటే కార్డియాక్ ఇష్యూస్ ఆర్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్, అదర్ దాన్ యాక్సిడెంట్స్. సెకండ్ టు యాక్సిడెంట్స్ ఆర్ న్యాచురల్ కెలామిటీస్, కార్డియోవాస్కులర్ డెత్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. ఓకే ఓకే. సో అది గుర్తుపెట్టుకొని యూ హ్యావ్ టు గో అహెడ్. అండ్ డ్రగ్స్, 28 రీసెంట్గా 18 years old kid, he had major heart attack. On probing we found he is a cocaine abuser. ఏంటంటే సడన్గా బ్లడ్ వెజల్స్ స్పాజంలోకి వెళ్ళిపోతాయి, సడన్ కట్ ఆఫ్, సో దే విల్ హ్యావ్ మేజర్ హార్ట్ అటాక్స్. ఓకే. హార్ట్ అటాక్స్ సడన్గా వస్తాయా మ్యామ్, లైక్ ఏ వార్నింగ్ లేకుండా? ఎస్, పాసిబుల్. ఏ వార్నింగ్ లేకుండా కూడా హార్ట్ అటాక్ రావచ్చు. ఓకే. అంటే అది ఎప్పటి నుంచో క్రియేట్ అయి ఉన్న హార్ట్ అటాక్ ఉంటుందా, లేదంటే? ఎస్, ఎప్పటి నుంచో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్. ఏంటి అంటే, హార్ట్ వెజిల్ అనుకోండి, లోపల నుంచి కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ వస్తుంది. సో ఆ లిమిటింగ్, అంటే ఆ ఫ్లో లిమిటింగ్ ఉన్నప్పుడు, అంటే 70-80% ఎక్కువ ఉన్నప్పుడు పేషెంట్ మే హ్యావ్ సిమ్టమ్స్ యాజ్ ఎన్ యాంజైనా, చెస్ట్ పెయిన్ అంటాం కదా, హార్ట్కి రిలేటెడ్ పెయిన్ యాంజైనా అంటాం. యాంజైనా, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, పాల్పిటేషన్స్, ఫటీగ్, ఈజీ ఫటిగబిలిటీ, లెథార్జీ, గిడ్డినెస్ వచ్చి పడిపోవడం, ఇవన్నీ హార్ట్ అటాక్కి సంబంధించిన సిమ్టమ్స్. సో కొంతమందికి ప్రిమానిటరీ సిమ్టమ్స్ ఉంటాయి ఎప్పటి నుంచో, కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, కాదు దానికి ఇమీడియట్గా అటెన్షన్ పే చేసిన వాళ్ళకి విల్ బీ ఏబుల్ టు సాల్వేజ్ దెమ్. కొంతమందికి మాత్రం యాక్చువల్గా సిగ్నిఫికెంట్ నారోయింగ్ లేకున్నా కానీ, కొంచెం చిన్న కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉన్నా కానీ, సడన్గా అది అంటే చెక్కులాగా లేసి, ఎండోథెలియం చెక్కులాగా లేసి 100% వెజల్ క్లోజ్ అవుతుంది. ఓకే. Those are called plaque ruptures, which are not predictable also.
ఓకే. మనం రొటీన్ టెస్ట్లో అవి ప్రెడిక్ట్ చేయలేము. అట్లాంటి వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ చేసినా కానీ కార్డియాక్ ఎంఆర్ అంటే స్ట్రెస్ కార్డియాక్ ఎంఆర్ ఏ ఇన్వెస్టిగేషన్లో కూడా తెలియకపోవచ్చు అట్లాంటి వాళ్ళకి. సో ఎస్, బికాస్ ఆఫ్ ప్లాక్ రప్చర్ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ పాసిబుల్ వితౌట్ ఎనీ ప్రిమానిటరీ సిమ్టమ్స్. ఈవెన్ దో కొంతమందికి మంచి లైఫ్ స్టైల్, మంచి ఫుడ్ తీసుకున్నా కానీ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకు? ఎస్, తీసుకున్నా కానీ హార్ట్ అటాక్ వస్తున్నాయి. వెరీ సాడ్ థింగ్, బికాజ్ దే అబైడ్ బై ద రూల్స్ని బట్టే పోతారు. లైఫ్ స్టైల్ కూడా హెల్దీగా ఉంటుంది. దే ఎక్సర్సైజ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, డైట్, ఎవ్రీథింగ్ is structured for them, but then still they have this. That is because of their genes. Genetic heart disease discuss chesam kada. Genes are something we cannot modify. We have patients like that. Ante two times, 3 times kuda intervention chesina vallu unnaru. We feel sad for them because they keep saying ante అన్నీ చేస్తున్నామేమో, అన్నీ ఫాలో అవుతున్నాము, inclusive of medication, diet, exercise, frequent medical checkups, but then we are getting this again and again. జెనెటిక్ కూడా అయి ఉండొచ్చా మ్యామ్? Genetic, అట్లాంటి వాళ్ళకి it's only genetic. ఓకే. Genes are the only thing that we can blame upon. ఓహో, సో సాడ్. Very sad. లైక్ వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ కంపేర్ చేస్తే ఏ ఫుడ్ తిన్న వాళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ? No, there is nothing such association యాక్చువల్గా చెప్పాలంటే. బట్ దెన్ మీట్ తినే వాళ్ళలో కూడా చాయిస్ ఆఫ్ మీట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లీన్ ప్రోటీన్ ఈజ్ ఆల్వేస్ వైసర్. లీన్ ప్రోటీన్ అంటే చికెన్ కానీ ఫిష్, సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్, ఆర్ ఇఫ్ దే వాంట్ టు కన్జ్యూమ్ రెడ్ మీట్, వెరీ ఒకేషనల్ రెడ్ మీట్, బట్ థిన్ స్లైసెస్. ఓకే. Otherwise, we don't see any major association with the kind of protein intake. Usually, meatlo high amount of protein ఉంటుంది. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది మ్యామ్, లైక్ ఈ హార్ట్ ఇష్యూస్ అనేది? Obesity is the cornerstone for most of the risk factors, as we know. అది అందరికీ తెలిసిన ఫ్యాక్టే, బట్ ఐ థింక్ మోస్ట్ కామన్గా నెగ్లెక్ట్ చేసే ఫ్యాక్ట్ కూడా అదే. సో ఒబెసిటీ నుంచే డయాబెటీస్, ఒబెసిటీ నుంచే హైపర్ టెన్షన్, ఒబెసిటీ నుంచే స్నోరింగ్ ఇష్యూస్, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఒబెసిటీ నుంచే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్. సో ఒబెసిటీ ఈస్ ద కార్నర్ స్టోన్. ఎస్. If you can hit that one point, I think we have solution for most of the problems. ఓకే. ఈవెన్ ఐటీ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి, Even IT sectors కాదు, IT sectors వాళ్ళకి ఎక్కువ. ఓకే ఓకే, వాళ్ళకి ఎక్కువ because of the sedentary lifestyle. వాకింగ్ ఇవన్నీ ఎక్కువ ఉండకపోవడం వల్ల. Yes. డైలీ ఎన్ని మినిట్స్ ఆఫ్ వాక్ ఉంటే బెటర్ మ్యామ్? No, as recommendations, at least 150 minutes of brisk walk in a week. దాన్ని డివైడ్ చేసుకొని అట్లీస్ట్ 30 minutes per day. That is the minimum. అంటే అట్లీస్ట్ 3 to 4 days చేయగలిగితే walk has to be, that is called moderate intensity walk. అంటే it is just adequate to increase your heart rate. Yes, at least 4 days a week if you can, somebody can manage it. రొటీన్ టెస్ట్లు ఎప్పుడు చేయించుకోవాలి మ్యామ్? ఒకవేళ రొటీన్ టెస్ట్ చేయించుకుంటే మన హార్ట్ ప్రాబ్లం ఏమన్నా తెలుస్తుంది అందులో? Yes, definitely. Routine investigations చేయించుకోవడానికి, ఒకవేళ సంబడి ఈజ్ సిమ్టమాటిక్, దెర్ ఇస్ నో ఏజ్ కట్ ఆఫ్. ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఈవెన్ కిడ్స్లో కూడా చేయించాలి. ఎందుకంటే ఇందాక మాట్లాడుకున్నట్టు జెనెటిక్ హార్ట్ డిసీజెస్ అని ఉన్నాయి కదా, ఫ్యామిలియల్ హార్ట్ డిసీజెస్, అవి చిన్నపిల్లలకు కూడా రావచ్చు. సంబడి ఈజ్ సిమ్టమాటిక్, నో డిలే, యూ హ్యావ్ టు సీ అ ప్రొఫెషనల్. అండ్ దెన్ ఒకవేళ సిమ్టమ్స్ లేవు అనుకుంటే, ఒకవేళ యూ హ్యావ్ అ బ్యాడ్ ఫ్యామిలీ హిస్టరీ ఆర్ అ బ్యాడ్ బాడీ హ్యాబిటస్, ఒబీస్ ఉన్నారు, ఆర్ యంగ్ ఏజ్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, స్మోక్ చేస్తారు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 25 years నుంచి అట్లీస్ట్ యాన్యువల్ చెకప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మెయిన్ సిమ్టమ్స్ ఏంటి మ్యామ్ హార్ట్ అటాక్కి? హార్ట్ అటాక్కి మెయిన్ సిమ్టమ్స్, మోస్ట్ కామన్ సిమ్టమ్ ఈజ్ యాంజైనా. ఓకే. యాంజైనా ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ అంటే చెస్ట్ టైట్నెస్ కానీ, చెస్ట్ హెవీనెస్ ఆర్ స్క్వీజింగ్ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్ దట్ ఇంక్రీజెస్ ఆన్ యాక్టివిటీ. అంటే నడుస్తున్నప్పుడు కానీ, మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఆర్ అప్ హిల్ వాక్, ద చెస్ట్ టైట్నెస్ విల్ ఇంక్రీజ్. చెస్ట్ టైట్నెస్ పెరుగుతూ ఉంటుంది డే బై డే. అది ఇట్ ఇంక్రీజెస్ ఇన్ ఫ్రీక్వెన్సీ అండ్ సివియారిటీ. ఓకే. అంటే సంబడి ఈజ్ కంఫర్టబుల్ డూయింగ్ దట్ అమౌంట్ ఆఫ్ వర్క్. అంతే పనిని ఇంతకుముందు కంఫర్టబుల్గా చేసేవాళ్ళు ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్. అండ్ ద పెయిన్ విల్ గో టు బ్యాక్, అంటే స్కాపులాస్ మధ్యలోకి బ్యాక్ కానీ, జా లైన్, నెక్, షోల్డర్, ఆర్ చాలా మందికి యాసిడిటీ లాగా వస్తుంది, ఎపిగాస్ట్రిక్ పెయిన్, ఆర్ అంబలికస్ నావెల్ వరకు. సో ఎనీవేర్ బిట్వీన్ ద చెస్ట్ టైట్నెస్, హెవీనెస్, on exertion it increases, and it can go anywhere between jawline and umbilicus. That is the most important symptom. However, diabetics lo ee symptom undakapochu, angina undakapochu. There are other symptoms called as angina equivalents. Ante angina tho samananga unna symptoms enti ante same
యాక్టివిటీతో ఆయాసం రావడం, ఎక్సర్షనల్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం. Okay. యాక్టివిటీతో ఆయాసం రావడం కానీ, కళ్ళు తిరగడం, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు, ఈజీగా అలసిపోవడం, ప్రొఫ్యూజ్ స్వెటింగ్ వెన్ దే ఎగ్జర్ట్. సో దీస్ ఆర్ అదర్ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్. ఓకే. రెగ్యులర్ అంటే మనము మన ఇంట్లో చెక్ చేసుకోవచ్చా మ్యామ్? లైక్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో టు డాక్టర్ అని అలా ఏమన్నా? ఎస్, కొంతమందికి రొటీన్ యాక్టివిటీస్లో కూడా అంటే అంతకుముందు అంత అమౌంట్ ఆఫ్ యాక్టివిటీతో కంఫర్టబుల్గా ఉన్నారు, బట్ నౌ అదే అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ చేయలేకపోతున్నారు. ఓకే. బికాస్ ఆఫ్ ప్రాబబ్లీ ఇంకా నారోయింగ్ ఇంకా ప్రోగ్రెస్ అయి ఉండొచ్చు, ఆర్ ఇందాక డిస్కస్ చేసినట్టు ప్లాక్ రప్చర్, సంథింగ్ లైక్ దట్. అంటే యూజువల్లీ చాలా మందికి చెస్ట్లో పెయిన్ వచ్చినప్పుడు అసిడిటీ వల్ల అని చెప్పి చాలా మంది లైట్ తీసుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ అనేది ఎలా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ. అండ్ మా దగ్గర గ్యాస్ట్రోప్రిడామినెంట్ సెటప్ కాబట్టి ఏజీ 30% ఆఫ్ పేషెంట్స్ హ్యావ్ సిమిలర్ కన్ఫ్యూజింగ్ సిమ్టమ్స్. చాలామంది గ్యాస్ట్రో యూనిట్కి వచ్చి ఎండోస్కోపీ కోసం వస్తారు విత్ మేజర్ హార్ట్ అటాక్. ది కమ్ టు ఎండోస్కోపీ యూనిట్. అంటే దోస్ ఈసీజీస్ ఆర్ వెరీ వెరీ స్కేరీ. ఓకే, అంటే వాళ్ళకి బర్నింగ్ పెయిన్ ఉంటుంది. సమ్ టైమ్ ఇందాక చెప్పిన క్వాలిటీస్తో పాటు పెయిన్ క్యాన్ బి బర్నింగ్ ఆల్సో. ఇక్కడ ఈ ఏరియాలో అసిడిటీ మోస్ట్ కామన్లీ ఇట్ ఈస్ కన్ఫ్యూజ్డ్ విత్ అసిడిటీ. బర్నింగ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ బర్నింగ్ పెయిన్. ఎట్లా డిస్క్రైబ్ ఎట్లా చేస్తారు అంటే, కొంచెం సేపు ఉండింది, నేను మజ్జిగ తాగాను, పాలు తాగాను, నీళ్ళు తాగాను, కొంచెం సబ్సైడ్ అయింది, కొంచెం బెటర్ అనిపించింది, యాంటాసిడ్ వేసుకున్నాను అందుకు బెటర్ అనిపించింది, ఇట్లా అనుకొని ఇంట్లో ఉండిపోతారు చాలామంది పేషెంట్స్. అవును. అట్లాంటి వాళ్ళు ఇంట్లో కొలాప్స్ కూడా అవుతారు, వేర్ వీ వోంట్ బి ఏబుల్ టు రివైవ్ ద పేషెంట్. సో ఎపిగాస్ట్రిక్ డిస్ట్రెస్, ఎపిగాస్ట్రిక్ బర్నింగ్ మే సిమ్యులేట్ అంటే గ్యాస్ట్రైటిస్ పెయిన్, బట్ దెన్ దట్ విల్ ఇంక్రీజ్ విత్ ఎగ్జర్షన్. నడవడంతో కానీ పంచడంతో కానీ ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు ఇంకా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ డినైల్లోనే ఉంటారు. దే హ్యావ్ దట్ లీస్ట్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ దట్ ఎస్ ఇది హార్ట్ డిసీజ్ అయి ఉండొచ్చు అనే యాక్సెప్టెన్స్ ఉండదు. ఎవరు అనుకోరు. దే ఆర్ కంఫర్టబుల్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ అసిడిటీ పెయిన్. ఎస్, ట్రూ. బట్ సంబడి అంటే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేదా రోజుకి సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయి, అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఆర్ వాళ్ళకి కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకూడదు. సో మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఎలా తెలుసుకోవచ్చు మ్యామ్? కొలెస్ట్రాల్ లెవెల్స్ యాజ్ సింపుల్ లిపిడ్ ప్రొఫైల్. యూ కెన్ డూ లిపిడ్ ప్రొఫైల్. దాంట్లో మనకి టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్, గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఈ రెగ్యులర్ చెకప్స్లో ఇవి వచ్చేస్తాయి. yes absolutely. ఓకే. మన స్మార్ట్ వాచెస్ చూస్తుంటాం కదా, అందులో లైక్ హార్ట్ రేట్ చెప్తుంది, ఈసీజీ అన్ని చెప్తుంది. అది ఎంతవరకు అక్యురేట్ ఉంటుంది? స్మార్ట్ వాచెస్ కంప్లీట్ డయాగ్నోసిస్ రాదు స్మార్ట్ వాచెస్తో. ద ఓన్లీ థింగ్ దట్ ఇట్ షోస్ ఇస్ ద హార్ట్ రేట్ ఒకటి ప్లస్ రిథమ్ ఒకటి. రిథమ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే, బట్ దెన్ పేషెంట్ వోంట్ బి ఏబుల్ టు రీడ్ ద రిథమ్, ఇజంట్ ఇట్? ఆల్ దట్ హీ కెన్ డూ ఈస్ హీ కెన్ లుక్ ఎట్ ద రేట్స్, దట్స్ ఆల్. రేట్స్ వరకే. సో యూజువల్గా మ్యారథాన్ రన్నర్స్, అథ్లీట్స్ వీళ్ళకి పనికొస్తాయి స్మార్ట్ వాచెస్, గార్మిన్ వాచెస్, యాపిల్ వాచెస్, ఇవన్నీ స్టెప్స్ కౌంట్ అవుతుంటాయి. స్టెప్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఆర్ అబ్సెస్డ్ విత్ దీస్ థింగ్స్. బట్ దెన్ అదర్వైజ్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీథింగ్ దట్ ఈస్ అబ్నార్మల్, ఈదర్ టూ లో హార్ట్ రేట్స్ ఆర్ టూ హై హార్ట్ రేట్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫర్ టు చెక్ విత్ యువర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్. ఎస్, ఎందుకంటే రిథమ్ ఇష్యూస్ అవన్నీ జనరల్ పాపులేషన్కి తెలీదు. రిథమ్ ఇష్యూస్ దీంట్లో చూపించవచ్చు, అంటే ఈసీజీతో అటాచ్డ్ ఉంటుంది. లైక్ హార్ట్ రేట్ కూడా ఎంత ఉండాలి మ్యామ్? లైక్ మినిమం నార్మల్ హార్ట్ రేట్ మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకుని ఉంటాము, 72 is a magical number for us, but it's not like that. It is a range, it is a physiological limit. 60 to 100 is the normal heart rate resting phase లో. ఇప్పుడు నేను యాక్టివిటీ చేశాను, మీరు యాక్టివిటీ చేశారు, నడిచారు, పరిగెత్తారు అనుకోండి, ఇట్ విల్ నాట్ స్టే ఎట్ 100, ఇట్ విల్ ఇంక్రీజ్. ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్. ఎందుకంటే మన బాడీకి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ సరిపోవాలి, మన బాడీ డిమాండ్స్ మీట్ అవ్వాలి అంటే హార్ట్ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. ఇట్ హ్యాస్ టు పంప్ మోర్ హార్డర్ అండ్ ఫాస్టర్. సో దట్ ఈస్ సజెస్ట్ చేస్తారా మ్యామ్? ఎస్, స్మార్ట్ వాచెస్, yes, no wrong, but you cannot totally rely on them. ఓకే. అంటే now people are so obsessed, అది పెట్టుకొని నిద్రపోతున్నారు. బికాస్ దే నో 60 to 100 is the normal cut off. 60కి ఒక్క 2 beats తక్కువ వచ్చినాగా నువ్వు నాకేమో అయిపోయిందని, దే ఆర్ బికమింగ్ మోర్ పారనాయిడ్. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఈవెన్ నైట్ స్లీప్, డీప్ స్లీప్, నార్మల్ స్లీప్ అని కూడా రీడ్ చేస్తూ ఉంటుంది అది. యూ షుడ్ నాట్ బి సో పారనాయిడ్. అంటే ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్సెస్ కదా, ఇంతకుముందు అవన్నీ లేకుండా మనం పని చేసుకున్నామా, అవన్నీ లేకుండా నిద్రపోయాం కదా. యూ డోంట్ హ్యావ్ టు బి పారనాయిడ్ అబౌట్ ఇట్. మ్యామ్, బైపాస్ సర్జరీకి స్టంట్కి డిఫరెన్స్ ఏంటి? ఓకే, స్టెంట్కి బైపాస్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? రెండు కొరనరీ ఆర్టరీ డిసీజ్, అంటే బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ ఉంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్, థెరపటిక్ ఆప్షన్స్ రెండు. కాకపోతే స్టెంటింగ్ ఈజ్ మినిమల్లీ ఇన్వేజివ్. అంటే మనము చెస్ట్ ఓపెన్ చేసి
సర్జరీ చేయాల్సిన పని లేదు. సో ఇట్ ఈస్ కాల్డ్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ ప్రొసీజర్, వేర్ అంటే మనం చేతి నుంచి అయినా కానీ, కాళ్ళ నుంచి అయినా కానీ, బ్లడ్ వెజల్స్ నుంచి అంటే ఈ గ్రాయిన్ దగ్గర బ్లడ్ వెజల్స్ కానీ, చేతికున్న బ్లడ్ వెజల్స్ నుంచి కానీ మనం హార్ట్ దాకా వెళ్ళి హార్ట్ని అక్కడ ఎంగేజ్ చేసి అక్కడ నుంచి చేసేయచ్చు బ్లడ్ వెజల్స్లో నుంచి. సో నౌ వీ డూ కాంప్లెక్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీస్. ఓకే. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్, అంటే ఎక్కువ కాల్షియం ఉన్నా కానీ కాల్షియంని చిప్ చేసే ఎక్విప్మెంట్, ఇవన్నీ చాలా ఎక్కువ వచ్చేసాయి మనకి. సో వీఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ద టఫెస్ట్ అనాటమీస్. బట్ దెన్ అగైన్ డౌన్ టైమ్ ఈజ్ వెరీ లెస్. 24-48 అవర్స్లో పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ స్టంటింగ్. సో రెండు అండ్ దెన్ బైపాస్ గ్రాఫ్ట్ అంటే ఏంటి అంటే చెస్ట్ బోన్ ఉంటుంది కదా, చెస్ట్ బోన్ని కట్ ఓపెన్ చేసి హార్ట్ పైనుంచే చిన్న గ్రాఫ్ట్స్ ఇస్తారు, ఆల్టర్నేట్ ఛానల్స్. అంటే మనకి మెయిన్ రోడ్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, వీ టేక్ బైపాస్ రోడ్స్, రైట్? సో లైక్ దాట్ బైపాస్ ఛానల్స్ ఇస్తారనమాట, గ్రాఫ్ట్స్ అంటాం. ఓకే. మన బాడీలో ఉన్న ఆర్టరీస్ తీసి గ్రాఫ్ట్స్ ఇస్తారు. దట్ ఈస్ బైపాస్ గ్రాఫ్ట్. బట్ దెన్ రికవరీ టైమ్ ఈస్ ప్రొలాంగ్. కొన్ని స్పెసిఫిక్ అనాటమీస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఇప్పుడు మనము మినిమల్లీ ఇన్వేజివ్ అంటే స్టెంటింగ్తో చేసేస్తాం. బట్ స్టెంటింగ్ చేయలేనివి, చాలా కాంప్లెక్స్ అనాటమీస్ ఉన్నవి ఆర్ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్న వాటికి we usually refer for surgeries. Okay, so any which way either stunting or bypass graft. Finally ఏంటంటే the goal that we achieve is restoring circulation to the heart muscle కి circulation రావాలి finally. That is what we aim at. 3 attacks రావద్దు అని అంటారు కదా, why? Nothing so. Nothing so. అంటే with every attack there is some amount of muscle damage, isn't it? So that is the reason. Antegani there is no definitive number that beyond 3 attacks they don't survive. Nothing like that. సో స్టంట్ కానీ బైపాస్ సర్జరీ రెండు అయ్యాక జస్ట్ నార్మల్ ఉంటుందా మ్యామ్ వాళ్ళ లైఫ్ అనేది? Yeah, all this we do so that they have a normal lifestyle after that. But unfortunately, if somebody is not sticking to their medication or again poor lifestyle addictions they are continuing with, yes, మళ్ళీ కూడా రావచ్చు. ఇవన్నీ కేర్ఫుల్గా ఉన్నా కానీ those 1-2% of patients because of genetics they come back repeatedly. మన ముందు ఎవరికైనా సడన్లీ హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, ప్యానిక్ అవ్వకుండా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? చాలా మందికి తెలియదు. యా, గుడ్ క్వశ్చన్. అంటే మన ముందు ఒకవేళ ఎవరైనా ఇందాక డిస్కస్ చేసిన సిమ్టమ్స్ ఎవరికి ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా, గ్యాస్ట్రైటిస్ పెయిన్, అసిడిటీ పెయిన్ అనకుండా ముందు దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. మనం ఒక ఈసీజీ టెస్ట్ చేసినా కానీ మనకి 70-80% ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈసీజీ అంటే ఛాతిపట్టి అంటాం కదా. ఒక ఈసీజీలో అది హార్ట్ అటాకా కాదా అని తెలుస్తుంది. ఆ టైంలో వాళ్ళకి ఏదైనా మెడిసిన్ ఇవ్వచ్చా మ్యామ్? ఇవ్వచ్చు. యా, ఐల్ కమ్ టు దాట్. సో ఆల్రెడీ సిమ్టమ్స్ ఉంటే ఇట్ ఈస్ ఆల్ ద మోర్ బెటర్ టు సపోర్ట్ దట్ పేషెంట్. కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ కూడా అయిపోతారు మన ముందు. కొలాప్స్ అయినప్పుడు ఏం చేయాలి అంటే ఇమీడియట్గా రెస్పాన్స్ని చెక్ చేసి ఇమీడియట్లీ స్టార్ట్ కార్డియాక్ మసాజ్, సిపిఆర్ అంటాం కదా, ఇమీడియట్లీ స్టార్ట్ కార్డియాక్ మసాజ్. అండ్ మీన్ వైల్ హెల్పర్స్ ఉన్నప్పుడు గెట్ మెడికల్ హెల్ప్, షిఫ్ట్ ద పేషెంట్ టు ద నియర్ బై హాస్పిటల్. దట్స్ ద ఈజియెస్ట్. అంటే ప్యానిక్ అవ్వకుండా. ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, మనం దూరం ట్రావెల్ చేయాలి హాస్పిటల్కి అనుకుంటే ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ మెడికేషన్ ఏంటి అంటే ఇకోస్ప్రిన్. ఇకోస్ప్రిన్ ఈజ్ అ బ్లడ్ థిన్నర్. 325 milligrams of ఇకోస్ప్రిన్. ఇట్ ఈస్ నో రాంగ్ టు హ్యావ్ ఇట్ ఇన్ యువర్ షెల్ఫ్. ఒకవేళ ఇంట్లో ఎల్డర్లీ అంటే ఈ ఓవర్ 60 years అట్లా ఉన్నారు అనుకుంటే దేర్ ఇస్ నో రాంగ్ టు కీప్ ఇకోస్ప్రిన్ అట్ హోమ్. డిస్ప్రిన్ అని కూడా ఇవ్వచ్చు. డిస్ప్రిన్ ఈజ్ వాటర్ సాల్యుబుల్ ఆర్ చియబుల్ ఆల్సో. ఓకే, అది ఈజీగా అబ్జార్బ్ అవుతుంది. సో ఇకోస్ప్రిన్ ఇస్తే అట్లీస్ట్ 27% ఆఫ్ డెత్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో ఇట్ ఈస్ ఓవర్ ద కౌంటర్. You can have it in your shelf all the time. Okay, and one other tablet you can give somebody who has chest pain is sorbitrate. You can put it under tongue. Okay. So అదేంటంటే సార్బిట్రేట్ డిజాల్వ్ అయిపోతుంది, హార్ట్ బ్లడ్ వెజల్స్ని కొంచెం బ్రాడ్ చేస్తుంది అనమాట. సో టెంపరీగా పెయిన్ రిలీఫ్ రావచ్చు. దట్స్ బెటర్ ఇవి మన దగ్గర ఉంచుకుంటే. నో రాంగ్ ఇన్ హ్యావింగ్ దెమ్ ఇన్ యువర్ షెల్ఫ్. అవి ఎక్స్పెన్సివ్ మెడికేషన్ కూడా కాదు. ఓకే. ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. ఓకే, వాట్ ఈస్ ద డైట్ మ్యామ్, డైట్ అండ్ న్యూట్రిషన్ ఫర్ హార్ట్ డిసీజెస్? ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి దే హ్యావ్ టు మెయింటైన్ అ గుడ్ బిఎంఐ. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అరౌండ్ 24-25 మెయింటైన్ చేసుకుంటే బెటర్. డైట్ ఓవరాల్గా అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే ప్రాసెస్డ్ ఫుడ్, అవుట్ సైడ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఇంట్లో ఆయిల్స్ యూస్ చేస్తే డాల్డా ఆర్ సాచురేటెడ్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి, అవి అవాయిడ్ చేయాలి. ఘీ, మెనీ పీపుల్ సే ఘీ ఈజ్ గుడ్ అని చాలా నెయ్యి తింటూ ఉంటారు. నాట్ అ లాట్ ఆఫ్ ఘీ ఈజ్ గుడ్. సో ఘీ ఇవి కొన్ని అవాయిడ్ చేయాలి. అండ్ దెన్ స్వీట్స్ కానీ, మీట్ తినేవాళ్ళు అయితే రెడ్ మీట్,
Okay. Poultry is better. Poultry and turkey is better. Fish is good, but then not red meat. Red meat is hard to digest. It has a lot of saturated fats also. Okay. Meat as in mutton కానీ pork, beef, all of these come under red meat. So ఇవి మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇంట్లో కూడా ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, బెటర్ టు కన్జ్యూమ్ హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్ కానీ whole wheat grain atta or barley, oats. These are better. If somebody is not diabetic, etla vallaki it's better to have a rainbow of fruits, ante fruits of different colors that can make the platter. Rainbow of fruits is always better because the pigments that are present in the fruits are different kind of anti-inflammatory, antioxidant, and vitamin rich ఉంటాయి. So it's always better to have these things. And avoid outside processed food, salt-rich food, most importantly, pickles, papads. Though they are homemade, preservation కోసం ఎక్కువ సాల్ట్ ఇస్తాం, అవన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. ఫుల్ క్రీమ్ మిల్క్ అండ్ లైక్ ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ కి నార్మల్ మిల్క్ డిఫరెన్స్ like which is better to take in regular skim milk is always better. Skim milk is always better because thick milk has a lot of cream in it. It has a lot of saturated fats, which is not good. Actually, first of all, human beings, you see, no other animal beyond an age they drink milk. Human beings are the only animals which drink milk. Inka kuda ఎంత పెద్దగా అయినా కానీ milk తాగుతారు. Ideally, actually, it is better to avoid milk because చాలా మందికి అడల్ట్స్కి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి గట్కి సంబంధించిన ఈ ఇండైజెషన్ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ విల్ గెట్ బెటర్ వన్స్ దే స్టాప్ మిల్క్. బట్ దెన్ మనకి మిల్క్ ఈజ్ ట్రెడిషనల్ ఫుడ్ ఫర్ us, isn't it? So it's very hard to get rid of milk, but somebody is consuming milk, skim milk is always better. Okay. మిల్క్ ని రీప్లేస్ చేసి ఏమన్నా ఇంకా వేరే ఉన్నాయా? మిల్క్ ని రీప్లేస్ చేసేవి yes, vegans, yeah, we have oatmeal milk. We can have oatmeal milk, soy milk. Soy milk, they are good alternatives. We can use alternatives. Yes, they taste more or less like milk, but the goodness is good. I mean చాలా benefits ఉంటాయి. Soy milk, the protein, amount of protein that soy milk has is a lot actually. Soy milk is best. Caffeine తీసుకోవచ్చు మనం, like coffee, caffeine, yeah, beverages, yes, coffee to an extent is good, but it has to be consumed in moderation. And at least 60 milligram per cup of coffee is good. It has its own benefits. Caffeine has its own benefits. అంటే చాలా మంది caffeine ఒక కిక్ కోసం మాత్రమే తీసుకుంటారు. So it is a neuro excitator definitely. And as well, caffeine కి cardiovascular benefits కూడా ఉన్నాయి. It is a vasodilator, అంటే blood vessel size పెంచుతుంది. Okay, so circulation gets better with caffeine. Plus it is anti-inflammatory also. Inflammation కూడా, బాడీలో inflammation కూడా to an extent తగ్గుతుంది caffeine తో. So caffeine in moderation is always good. But then caffeine in excess is a strict no, because it can precipitate arrhythmias. Arrhythmias ఏంటి అంటే sudden గా heart rate will shoot up to 200 to 300. Most common is atrial fibrillation. And as well, caffeine in excess can have profound vasoconstriction, అంటే blood vessels constrict అయ్యి blood pressure sudden గా spike up అవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. And one other thing, caffeine has a diuretic effect, అంటే we lose a lot of water in the form of urine, excess urine pass చేయడం. So dehydration is a side effect again. In moderation, yes. So blood pressures అనేది హై అయినా లో అయినా ప్రాబ్లమ్స్ అంటారు కదా, సో ఏ లెవెల్లో ఉంటే బెటర్? మనకి రొటీన్గా చెప్పేది 120 over 80 millimeters mercury is the normal standard value, and then anything over that we consider as pre-hypertension. At 130 over 80, that is also considered as pre-hypertension or stage 1 hypertension. Anything over that has to be addressed either by lifestyle modification or medication. So pre-hypertension, I usually don't recommend medication at once. Medication at once start చేయకూడదు ఎవరికైనా. Rather insist more on lifestyle modification and dietary modification. Dash diet antam, dietary approach to stop hypertension. Okay, where because you inculcate more of salads and fruits in your diet, low salt diet, all of it. That will help with blood pressure management. అంటే ఆ డైట్ తీసుకుంటే వెయిట్ లాస్ కూడా ఉంటుంది కదా. సో డాష్ డైట్ we recommend. And then
అంతకు మించి బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇంకా కూడా ప్రోగ్రెస్ అవుతుంది, మెడికేషన్తో తగ్గట్లేదు అంటే మాత్రం దెన్ వీ గో అహెడ్ విత్ యాంటీ హైపర్టెన్సివ్స్, బీపీకి మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. లో హైపర్ టెన్షన్ అంటే ఏంటి అంటే, లో ఎనీథింగ్ లెస్ దాన్ 120/80 ఈజ్ నాట్ లో. బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఇండివిజువలైజ్డ్. అంటే నా బాడీ హ్యాబిటస్కి బ్లడ్ ప్రెషర్ వేరే ఉండొచ్చు, మీకు వేరే ఉండొచ్చు. మై బ్లడ్ ప్రెషర్, స్టాండర్డ్ బ్లడ్ ప్రెషర్ ఇస్ అరౌండ్ 90/100 సిస్టోలిక్, పై వాల్యూ 90/100, కింద 60-70 అట్లా ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ సిమ్టమాటిక్ విత్ దట్. ఓకే, కొంతమంది అదే వాల్యూస్కి సిమ్టమాటిక్ ఉండొచ్చు. సిమ్టమ్స్ ఆఫ్ లో బ్లడ్ ప్రెషర్ ఏంటి అంటే గిడ్డినెస్, ఎందుకంటే బ్రెయిన్కి సర్క్యులేషన్ తగ్గుతుంది. గిడ్డినెస్ కానీ, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ కానీ, ఫటీగ్ కానీ, కొంతమంది లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ హైపోటెన్షన్. ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఏం లేకుండా బ్లడ్ ప్రెషర్ జస్ట్ నార్మల్గా తక్కువ ఉంటే మాత్రం దాన్ని ట్రీట్ చేయొద్దు. డోంట్ ట్రీట్ ఇట్. ప్రాబబ్లీ ఇట్స్ యువర్ ఫిజియలాజికల్ లిమిట్. యూ హ్యావ్ టు చెక్ విత్ డాక్టర్. ఎస్, అంటే నాట్ ఆల్వేస్ సిమ్టమ్స్ లేకపోతే యూ కెన్ యాజ్ వెల్ ఇగ్నోర్ unless and until it is less than 80. If you're not symptomatic, just leave it. Just leave it. Or ఇంట్లో బాదర్సమ్ ఉంది, అప్పుడప్పుడు ఒకేషనల్గా కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటే దే కెన్ హ్యావ్ సాల్టెడ్ బటర్ మిల్క్. దట్స్ ది ఈజియెస్ట్. సో ఈ బీపీ హై అయినప్పుడు హార్ట్కి ఎలాంటి ప్రాబ్లం వస్తుంది? బీపీ హై అయినప్పుడు బీపీ వల్ల హార్ట్ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, బికాస్ హార్ట్ హ్యాస్ టు పంప్ అగేన్స్ట్ హై ప్రెషర్స్. ఓకే, బ్లడ్ ప్రెషర్ ఏంటి అంటే బ్లడ్ ఛానల్స్లో ఆర్టరీ స్టిఫ్ అయిపోయి బీపీ పెరుగుతుంది. సో బీపీ పెరిగినప్పుడు హార్ట్ ఈస్ హ్యావింగ్ టు కాన్స్టెంట్లీ పంప్ అగేన్స్ట్ హై ప్రెషర్స్. ఓకే, అన్లైక్ అదర్ మజిల్స్ ఇన్ ద బాడీ, హార్ట్ మజిల్ ఏంటి అంటే ఎక్కువ పంప్ చేసినప్పుడు అది కూడా బిల్డ్ అవుతుంది, దాని మసిల్ థిక్నెస్ కూడా బిల్డ్ అవుతుంది. బట్ రిలేటివ్లీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది హార్ట్ మసిల్కి, ఎందుకంటే బ్లడ్ వెజల్ నెంబర్స్ ఆర్ కాన్స్టెంట్. బ్లడ్ వెజల్ నెంబర్స్ విల్ నాట్ ఇంక్రీజ్. సో హార్ట్ మసిల్ థిక్కన్ అయిపోయి ఈవెంచువల్లీ దే కెన్ గో ఇన్ టు హార్ట్ ఫెయిల్యూర్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ hypertensive heart disease. One, chronic hypertension వల్ల they can have coronary artery disease, heart attacks అంటాం కదా, heart attacks కానీ, or chronic hypertension వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, that in turn will come back onto heart. Okay, so it is called as cardiorenal syndrome. So these are the implications of hypertension. ఓకే, కిడ్నీకి హార్ట్కి రిలేషన్ ఎలా ఉంటుంది మ్యామ్? లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు kidney and strong have a very, very, very strong association, definitely. Because kidney problem ఉన్న వాళ్ళు they secrete few hormones through RAS pathway అని, దీనివల్ల అండ్ సోడియం కూడా రిటైన్ అవుతుంది బాడీలో. దీనివల్ల బీపీ షూట్ అప్ అవడం కానీ, చాలా వాటర్ రిటైన్ అయిపోతుంది బాడీలో, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్స్ ప్రెసిపిటేట్ అవడం కానీ, ఆర్ బికాస్ ఆఫ్ కిడ్నీ ఇష్యూ ఇట్ విల్ ఇన్ టర్న్ ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్స్. కాన్స్టెంట్ హై బ్లడ్ ప్రెషర్స్ వల్ల హార్ట్ మజిల్ థికెన్ అవడం, హార్ట్ ఫెయిల్ అవడం. సో it is called as cardiorenal syndrome. It is a spectrum of diseases. Cardia is heart, renal is kidney. So cardiorenal syndrome. Very important to know, because 30-50% of the patients with kidney disease will have a cardiac disease. ఓకే, ఈ హార్ట్ ఇష్యూస్లో చాలా మందికి అపోహలు ఉంటాయి. లైక్ ఏంటంటే బ్లడ్ డొనేట్ చేసినప్పుడు హార్ట్కి ప్రాబ్లం అవుతుంది, బ్లడ్ ఎక్కువ పోతుంది. ఈజ్ ఇట్ ట్రూ మ్యామ్? No, not at all. Blood is rather produced in the body. It's a good thing to donate blood once in at least 3 months. Required anemia ఉండకూడదు, అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే బ్లడ్ డొనేట్ చేయకూడదు. ఎవ్రీబడి ఎల్స్ కెన్ డొనేట్ బ్లడ్. ఇట్ ఈస్ సేవింగ్ సంబడి ఎల్సెస్ లైఫ్. యాజ్ వెల్ మీకు కూడా కొత్త బ్లడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇట్స్ ఎ మిత్. ఓకే, ఎవరికైతే హార్ట్లో హోల్ ఉంటుందో వాళ్ళు వెయిట్స్ లేపలేరు, దే కాంట్ అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేరు. ఈజ్ ఇట్ ట్రూ మ్యామ్? నో, నాట్ ఆల్ ద హోల్స్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు హోల్స్ ఆర్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, అంటే పుట్టుకతో వచ్చే జబ్బులు అవి. చాలా చిన్న హోల్స్ ఉన్నాయనుకోండి, అంటే హిమోడైనమిక్స్ కాంప్రమైజ్ అవునంత వరకు చిన్న హోల్స్ ఉంటే వాటిని అడ్రస్, ఇట్స్ ఓకే నాట్ టు అడ్రస్ ఆల్సో. పెద్ద హోల్స్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. చిన్న హోల్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ లేవు అంటే వాళ్ళు ఎంత బరువులైనా ఎత్తచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇట్ హ్యాస్ టు బి అడ్రస్ డెఫినెట్లీ. సిమ్టమ్స్ లేనంత మాత్రాన వాళ్ళకి ఇంప్లికేషన్స్ ఉండవు అని కాదు. ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఈ హోల్స్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోల్స్ ఉంటాయి, వాటితో ఎఫెక్ట్స్ ఉంటాయి. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందికి హార్ట్ అటాక్స్, హార్ట్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి కదా, ఎంత ట్రూ మ్యామ్? కోవిడ్ వచ్చినప్పుడు హార్ట్ ఇష్యూస్ ఇంక్రీజ్ అయ్యాయి టు అన్ ఎక్స్టెంట్. ట్రూ. కోవిడ్ హిట్ us in 2019. The world, it hit us in India in 2020. కోవిడ్ వచ్చినప్పటి నుంచి మనం అన్నీ చేయడం మానేసాం. అట్లీస్ట్ 30-50% ఆఫ్ పాపులేషన్ హ్యావ్ స్టాప్డ్ ఎక్సర్సైజింగ్, దే హ్యావ్ స్టాప్డ్ గోయింగ్ అవుట్. అప్పుడు అక్యూట్ ఫేజ్లో అగ్రీడ్. తర్వాత కూడా we still blame COVID for that.
అండ్ దెన్ కోవిడ్ వల్ల హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే కాళ్ళకు సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో కూడా బ్లాక్స్ రావడం, ఈవెన్ ఇంటెస్టైన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ రావడం. అంటే ఓవరాల్గా ఏంటంటే కోవిడ్ ఇస్ థ్రాంబోజెనిక్. అంటే ఏంటంటే పైప్స్లో, ఆర్టరీస్లో బ్లడ్ రక్తం గడ్డ కట్టే టెండెన్సీ పెరిగిపోయింది కోవిడ్ వల్ల, కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల, యాజ్ వెల్ వ్యాక్సిన్స్తో కూడా. ఎందుకంటే వ్యాక్సిన్ కూడా వైరస్ కాంపోనెంట్తోనే వ్యాక్సిన్స్ చేస్తాం కదా. థ్రాంబోజెనిక్, డెఫినెట్లీ కోవిడ్ వాజ్ థ్రాంబోజెనిక్, బట్ నాట్ ఎనీమోర్. అది యాక్టివ్ హైట్లో ఉన్న పీక్లో ఉన్నప్పుడు ఎస్ వి సా పేషెంట్స్, యంగ్ పేషెంట్స్ విత్ మేజర్ హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఆర్ లంగ్స్లో గడ్డగట్టడం, పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అంటారు, పొట్టలో కట్టడం అంటే బ్లడ్ వెజల్స్లో బ్లాక్ అవడం, మిసెంట్రిక్ ఇష్కిమియా, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కోవిడ్ వల్ల. నాట్ ఎనీమోర్. Then I think COVID is long gone. We should forget it. We should start exercising. Okay. Don't blame COVID-19. Not anymore. Okay. Ma'am, what made you to choose this cardiology? కార్డియాలజీ నేను చిన్నప్పుడు అంటే 6th క్లాస్లో అనుకున్నాను. ఎందుకు అనుకున్నానో కూడా నాకు తెలీదు. అంటే పెద్ద అయిన తర్వాత అడిగాను నేను మా అమ్మని. That's great. కార్డియాలజీ అయిన తర్వాత అసలు నాకు 6th క్లాస్లో ఎందుకు నాకు కార్డియాలజీ చేయాలనిపించింది అంత యంగ్ ఏజ్లో అని ఐ ఆస్క్ మై మామ్. తను చెప్పిన రీజన్ ఏంటి అంటే చిన్నప్పుడు నాకు రుమాటిక్ ఫీవర్ అని ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో. యూజువల్గా ఆర్థరైటిస్ వస్తుంది దాంతో, ఆ తర్వాత హార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో. దానికి పెన్సిలిన్ అనే ఇంజెక్షన్ ప్రొఫైలాక్టిక్గా ఇస్తారనమాట. ఇట్స్ అన్ ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్, ప్రొఫైలాక్టిక్ అంటే రాకుండా ప్రొటెక్టివ్. అప్పుడు ఐ సా కార్డియాలజిస్ట్ అపారెంట్లీ. చూసిన తర్వాత నాకు పడిందంట కార్డియాలజీ చేయాలి అని. సో 6th క్లాస్లో అనుకున్నాను. తర్వాత ఐ హ్యాడ్ మెనీ చేంజ్ ఆఫ్ ప్లాన్స్. అంటే మై పేరెంట్స్ బ్రీఫ్లీ దే డిడ్ంట్ వాంటెడ్ మీ టు బికమ్ అ డాక్టర్ బికాస్ డాక్టర్స్ అంటే సెటిల్మెంట్ లేట్ అవుతుంది, పర్సనల్ టైం ఉండదు. ఎంబీబీఎస్ చేశాను. ఆ తర్వాత దే వాంటెడ్ మీ డూ రేడియాలజీ బికాస్ కొంచెం లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది, స్ట్రెస్ఫుల్ ఉండదు. But then life had different plans. So luckily I could pursue But what you I chose did. this. Yes. Luckily I could pursue what I dreamt of. I think a book chadara, The Secret ani. Apparently what you ask for, the nature will bring it to you eventually. So you have to strive for it. Okay. Persistent and perseverance. సో దట్స్ గ్రేట్ కదా, 6th క్లాస్లో అనుకున్నది మీరు సాధించారని. అంటే రీసెంట్గా వీ హ్యాడ్ అ రీయూనియన్ 20 years బ్యాక్ ఫ్రెండ్స్ కూడా. సో దే ఆల్సో రిమెంబర్ దట్ ఐ వాంటెడ్ టు బికమ్ అ కార్డియాలజిస్ట్. అంటే వాళ్ళు కూడా అన్నారు అనమాట, అంటే నువ్వు అప్పుడు అనుకున్నావు, గుడ్ యూ అచీవ్డ్ ఇట్ అని. ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైర్డ్ టు నో దట్ యూ అచీవ్డ్ యువర్ డ్రీమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీన్స్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఫర్ దట్. అండ్ ఇంకోటి, లైక్ ఎనీ ఆఫ్ యువర్ సక్సెస్ స్టోరీ మ్యామ్. Success story, one story. I have many stories. I have many stories to share. And having said that, coming to this extent is my biggest achievement. But then this is a personal achievement. But every day, one life that we save. I okay 30-hour shifts kuda chestanu in dentist. I can do. I am trained. I can do. But late night kuda తినకపోయినా, నిద్రపోయినా పోకపోయినా ఆ టైంలో అంటే పేషెంట్స్ ఒకసారి 2 o'clock నైట్, 3 o'clock మార్నింగ్ అంటే అంతసేపు పనిచేసి పండుకుంటాము. ఒక ½ hour లోనే మళ్ళీ పేషెంట్ వస్తారు, మేజర్ హార్ట్ అటాక్తో వస్తారు. సో ఇమీడియట్లీ వీ టేక్ దట్ పేషెంట్, వీ సేవ్ దట్ పేషెంట్. అంటే స్టెంటింగ్ కానీ ప్రొసీజర్స్ కానీ చేస్తే పేషెంట్ 2-3 daysలో పేషెంట్ ఈస్ కంఫర్టబుల్, హిల్ గో హోమ్ లుకింగ్ ఎట్ ద ఫ్యామిలీ అండ్ ద పేషెంట్స్ రికవరీ. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అచీవ్మెంట్. సో yeah, one good thing, we see success every day. Okay, many success stories as such, many success stories. One wonderful personal experience, 3 o'clock in the morning I got a patient, elderly patient again, 85 years old, a very sick presentation. He came with major heart attack, hypotension, and blood pressure significantly drop out on in the 60-70 value, 60-70 systolic. He was in shock. He was throwing arrhythmias and rhythm issues and all the possible complications that a heart attack can have. He had it. అతనికి తీసుకొని అంటే నైట్స్ కొంచెం మనకి సపోర్ట్ సిస్టమ్ కూడా కొంచెం కాంప్రమైజ్డ్ ఉంటాయి, డే టైం ఉన్నంత సపోర్ట్ సిస్టమ్స్ ఉండవు. సో మినిమల్ అనెస్థీషియా బ్యాక్, నర్సింగ్, అండ్ ఐ వాజ్ ద ఓన్లీ ఆపరేటర్. బట్ దెన్ కుడ్ ఫైనలీ రెస్క్యూ హిమ్. వి గేవ్ హిమ్ బలూన్ సపోర్ట్ ఫర్ హిస్ బ్లడ్ ప్రెషర్స్. షాక్ ఈస్ హ్యాండిల్డ్. యాంటిసిపేట్ చేసిన దానికంటే ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి. సో స్టెంట్ చేసాము, ఫైనల్లీ ఇంట్యూబేట్ చేసాము, ఆన్ టేబుల్ వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూ డేస్ టర్బ్యులెంట్, డయాలసిస్ అవసరం పడింది సేమ్ పేషెంట్కి. 3-4 days తర్వాత సెటిల్ అయ్యాడు కంప్లీట్గా. హీ ఓపెన్ హిస్ ఐస్, ఆఫ్ వెంటిలేటర్. హీ వెంట్ హోమ్ ఇన్ 5 days, 6 days.
that's the closest to my heart because he's an elderly guy. Yeah. Otherwise, also we form a special bond with most of our patients. We feel it as a personal loss sometimes. అంటే సక్సెస్ స్టోరీస్ ఎట్లా ఉన్నాయో ఈక్వల్లీ సాడ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అంటే నేను ఇంటికి వెళ్ళి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి కొంతమంది పేషెంట్. వీ హ్యావ్ లాంగ్ కనెక్ట్ విత్ ఫ్యూ పేషెంట్స్, క్రానిక్ పేషెంట్స్. వాళ్ళ అటెండెంట్స్ దే గో టు ఎనీ ఎక్స్టెంట్ టు సేవ్ దేర్ patient, but then sometimes because of the nature of the underlying disease we won't be able to rescue them. కొన్ని సాడ్ స్టోరీస్ కూడా ఉన్నాయి, బట్ ఇట్స్ ద కాంబినేషన్ దట్ ఇస్ లైఫ్. ఈవెన్ నవడేస్ యూత్ కి కూడా చాలా మంది Yeah. ఆన్ అప్పటిదప్పుడు పడిపోవడం, ఇట్స్ సడన్ కార్డియాక్ అరెస్ట్ కూడా అంత చిన్న వయసులో రీజన్ లైఫ్ స్టైల్ వల్లనే అంటారా మనం? నాట్ ఎసెన్షియల్. స్మోకింగ్ ఇస్ ద కల్ప్రిట్. స్మోకింగ్ ఇస్ ద కల్ప్రిట్. ఎందుకంటే 15-16 years నుంచి 13-14 years నుంచి స్మోకింగ్ స్టార్ట్ చేస్తున్నారు. 20 years కి అట్లా ఈజీగా మనం చూస్తున్నాం న్యూస్ లో. యంగెస్ట్ మేల్ ఒకటి ట్రీట్ చేసింది 18 years కోకేన్ అబ్యూజర్ అని చెప్పాను కదా. కోకేన్ అబ్యూజర్. లక్ వీ కుడ్ సేవ్ హిమ్, బట్ దెన్ వాళ్ళని ఆ అడిక్షన్ నుంచి బయటికి తేవడం కూడా చాలా కష్టం. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. We feel sad treating such patients. It's no joy. They don't deserve that disease at that age. సో ఈవెన్ ఆ బ్లాకేజ్ అనేది 90 to 100 ఉన్నా మనకు తెలియదు. కరెక్ట్. అంటే కొంతమంది యాక్టివ్ స్మోకింగ్ లేకపోయినా పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా ఇట్లానే కమింగ్ రిపీటెడ్లీ. ఓకే, లైక్ ఈ పాడ్కాస్ట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే ఎలా మ్యామ్? ఐఎమ్ వర్కింగ్ ఎట్ AIG Hospitals, Gachibowli. They can have my WhatsApp number. I am available on this number. It is 964-222-3459. So anything related to heart, otherwise also they can always reach out to me. I am available. Concern ఏమన్నా ఉంటే their name, their symptoms, ఎక్కడ ఉంటారు అవన్నీ నాకు ఒకసారి వాట్సాప్ చేస్తే I will address their concerns. That's great, ma'am. Like last one short message for our viewers కోసం. వ్యూవర్స్ కోసం అంటే ఈ లెక్చర్ అంతా విన్న తర్వాత, ఇన్ని క్వశ్చన్స్, ఇంత డిస్కషన్ విన్న తర్వాత, యూ హ్యావ్ యువర్ ఓన్ డిరైవేషన్స్. I would insist on lifestyle. Age and genetic factors which are not modifiable, they are not in our hands. But then our lifestyle, our sedentary kind of lifestyle, gaani mana body habits, mana risk factors, controlling our risk factors, ivanni mana chetullone unnai. Needless to mention, 100%. So focus on your lifestyle, focus on your body weight and body habits. Body habits మీద ఫోకస్ చేస్తే you have multiple benefits. As well you will get rid of these unnecessary diseases, plus you will as well look good, the best of yourself. You will age, but your age will never be seen, and you will be fit to do any amount of work. And it's a kind of positive reinforcement that exercise will give you, the confidence that you can do anything at your age and better than your peers or colleagues. So it's a positive reinforcement. So keep exercising, lifestyle, dietary modifications, everything. And then try to manage your stress. Stress is another thing. So most importantly, these desk-bound workers, software employees, IT employees, papam rojanta panchestane untaru. They work for 10 hours, 12 hours, not moving from their chairs. It's a constant stress both on your body and your mind. If you want to talk to them ante valto conversation lo vallu time ledu antaru. Ante I know they have to travel a lot, they have to keep working, weekends also they work sometimes. But then again, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి చూడండి. మీరు ఒకసారి మార్నింగ్ ఒకవేళ ఎక్సర్సైజ్ చేయగలిగితే యువర్ రెస్ట్ ఆఫ్ ద డే ఈజ్ వెరీ ఎఫెక్టివ్. యువర్ బ్రెయిన్ విల్ వర్క్ బెటర్, మీకు ఓవరాల్గా స్ట్రెస్ తగ్గుతుంది, మీ అవుట్పుట్ బెటర్ ఉంటుంది. డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ ట్రై దిస్. అట్లీస్ట్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఒక 21 days మీరు రెగ్యులర్గా చేయగలిగారు అంటే యూ కెన్ కంటిన్యూ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డేస్. అంటే దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ యువర్ మైండ్ విల్ టేక్ టు లెర్న్ సంథింగ్ న్యూ. సో వెరీ ఇంపార్టెంట్ టు handle your stress. Another important thing is sleep. Focus on your sleep. Sleep మీద ఫోకస్ చేయండి. Try to maintain a circadian rhythm. ఒక స్లీప్ సైకిల్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అగైన్ స్లీప్ సైకిల్ని మెయింటైన్ చేయడానికి ఒకటే టైంలో ఫిక్స్ టైంలో లేవడం, ఫిక్స్ టైంలో పడుకోవడం. అండ్ దెన్ ఎక్సర్సైజ్ విల్ యాజ్ వెల్ హెల్ప్. ఫిజికల్గా టైర్డ్ అయినప్పుడు నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ దెన్ ఇఫ్ యూఆర్ సంబడి అంటే ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఆర్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. వీఆర్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్.
నెవర్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్, బికాజ్ ఆఫ్ లేట్ జబ్బులు ఎవరిని స్పేర్ చేయట్లేదు. అంటే యంగ్ ఏజ్ కదా, ఏజ్ ఈజ్ ఆన్ మై సైడ్, సో నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. ఇట్స్ మిత్ నౌ. Irrespective of age, irrespective of your lifestyle, somebody can have these diseases. So don't neglect your symptoms. And over 30 years, annual checkup is very wise. ఎందుకంటే early detection is always better than curing a disease, already existing disease. So screen yourself at least once in a year. Major diseases చాలా తొందరగా డయాగ్నోజ్ అవుతాయి. తొందరగా డయాగ్నోజ్ అయినప్పుడు డిసీజ్ అడ్వాన్స్ స్టేజ్లో ఉండకుండా ఉన్నప్పుడు మనం దాన్ని ఈజీగా హిట్ చేయగలము, కంప్లీట్గా క్యూర్ కూడా చేయగలము. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఆల్ ద వెరీ బెస్ట్. I wish you all the best for the changes that you will invite into your life, and the dietary modifications, and the way you tackle your stress. Yes, so just take care, and thank you so much for hearing out